ఏపీ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని జిల్లాలకు చెందిన 80 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, సన్ సంస్థ అధ్యక్షులు యశ్వంత్, సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. అయితే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వేతనాలు ఇవ్వడంలో కొన్ని యాజమాన్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని లక్ష్మణరావు తెలిపారు. మంచి పరిణామం ఇది ముందు ముందు కూడా కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంతకుముందు చేస్తా ఉన్నాం. ప్రధానమైనది మనందరం గుర్తుంచుకోవాల్సింది మన డిమాండ్లు ఫ్రేమ్ చేసుకొని రానున్న వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు రావాలండి పైకి. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివి రామన్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులకి ఈ పురస్కారాలు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం సగభాగం ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ విద్యా సంస్థల్లో సుమారు 130,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తుంది. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ఇస్తుంది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా కొంత శాతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించి హెల్త్ కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ నిబంధనలు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ అవార్డులు ఇస్తూ ఉన్నాం. ఈ అవార్డు పొందుతున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసి ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లు హాజరవడం జరిగింది. వీరందరికీ ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు కూడా లభించలేని పరిస్థితి. చాలా స్కూల్స్లో 5-6 వేల రూపాయల జీతం కూడా పొందలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపున తాపీ మేస్త్రి లాంటి వ్యక్తులకి రోజుకి 1000 రూపాయల జీతం వస్తుంటే వీళ్ళకి నెల మొత్తం కలిపిన 5-6 వేలు రాని పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకొని వారి యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి కానీ, వారిని మరింత అభివృద్ధి పరచడానికి, వారి ఇళ్లలో ఉండే సమస్యలు, ముఖ్యంగా పేదరికం ద్వారా వచ్చే సమస్యలు కానీ, వాళ్ళ బిడ్డల విద్య గురించి సంబంధించిన సమస్యలు కానీ, అనుకోకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి నష్టపరిహారం ఇప్పించే క్రమం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర కమిటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి 1,30,000 మంది ఉన్న ఈ ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోవటానికి, వారి కనీసం మినిమం వేతనం అమలు చేయడానికి, సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు జీతం ఇవ్వకుండా ఉన్న పరిస్థితి కూడా చాలా విద్యా సంస్థలు కొనసాగుతూ ఉంది. అలా కాకుండా 12 నెలలు జీతం వచ్చేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను.